ఇందాక ఫనీ గారు అన్నట్టుగా కథ హీరో అయితే అందులో మేకప్ మ్యాన్ది ఒక పాత్ర అయితే 2 నేషనల్ అవార్డులు వస్తాయండి. యదువంశీ చాలా గడపలకు వెళ్ళాడు, చాలా గడపలు తొక్కాడు, ప్రతి గడపకి బొట్టు పెట్టాడు. మొత్తానికి పింకీ అంట నిహారిక కొణిదెల గారు, ఎస్ఆర్డి ఫనీ గారు డైరెక్టర్ని, కథలో పాత్రల్ని ఆ పాత్రలో ఊహించుకున్న మమ్మల్ని నమ్మి ఈ సినిమా మాకు ఇచ్చారు. నేను చాలాసార్లు నిహారిక గారు చెప్పాను, థ్యాంక్స్ చెప్పనమ్మా అని. ఇప్పుడు చెప్పాలనిపిస్తుందమ్మా. థ్యాంక్ యూ నిహారిక గారు, నాకు నేషనల్ అవార్డు వచ్చిన సినిమాలో అవకాశం ఇచ్చినందుకు. ఇందాక నుండి నాకు ఆ మీనింగ్ కరెక్టా కాదని డౌట్ వచ్చి నేను శివాని అడిగా. ఇల్యూజన్ అని పెట్టి ఎదురుగా నేషనల్ అవార్డు పెట్టారమ్మా మీరు. నేషనల్ అవార్డు వస్తుందని తెలుసు, కానీ 2 వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలేదు. అలాగే ఈ సినిమాలో ఎంతమంది కష్టంతో పాటు నేను ఎప్పుడూ మర్చిపోలేను ఆ మనిషిని. నాకు ఆ మనిషికి పెద్ద ర్యాపో లేదు, కానీ యదువంశీ ఎంత కష్టపడ్డాడో, యదువంశీతో పాటు కష్టపడిన వ్యక్తి, ఈ మధ్యన కొంచెం యాటిట్యూడ్ పెరిగిన వ్యక్తి మా అనుదీప్ గురూజీ. 11 పాటలు ఎటువంటి డబ్బులు లేకుండా, ఏం అడ్వాన్సులు తీసుకోకుండా పాటలు కొట్టి అతను కూడా ప్రతి ప్రొడక్షన్కి తిరిగి చివరికి పింక్ ఎలిఫెంట్ మమ్మల్ని ఆదరించి ఎంత మంచి స్థాయిని, ఎంత పెద్ద సినిమాలో గుర్తుండిపోయే సినిమాలో అవకాశం కల్పించింది. ఈ సినిమా తర్వాత నేను 16 సినిమాలు చేశానండి. ఈ సినిమా వల్ల కొంచెం డబ్బులు కూడా ఎక్కువిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవరోన్. ప్రతి ఒక్కరికి కష్టం ఉందండి ఇందులోని. అక్షయ్ కష్టం ఎక్కువ ఉంది, అతని మాట మేము వినేవాళ్ళం కాదు. ఎస్పెషల్ నేను వినలేదు, అందుకే నేను యాక్ట్ చేశానా మా డాడీ యాక్ట్ చేశానంటే ఉంటుంది సినిమాలో, అంత లావుగా ఉంటాను. బట్ మిగతా వాళ్ళందరూ చాలా కష్టపడి సన్నమయ్యి లావయ్యి, ఒకసారి ట్రాన్స్ఫర్మేషన్ అవ్వలేదండి, ప్రతి ప్రొడక్షన్లోనే వాళ్ళు తగ్గి లావ్ అయ్యారు. అది ఆర్టిస్టుల గొప్పతనం. ఇక్కడికి వచ్చి ప్రగల్భాలు మేము ఇచ్చేస్తా నెక్స్ట్ ఇది అంటున్నారు, కానీ అది కొంచెం అతిశయోక్తిగా కనిపించినా అది నిజం. అది వాళ్ళు అలాంటి వాళ్ళే, అంత మొండోళ్ళు. డెఫినెట్గా అందరూ మంచి స్థాయికి వెళ్తారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నిహారిక గారు, ఫనీ గారు, వదిన గారికి కూడా చెప్పండి పేరున. అనుదీప్, యదువంశీ, నీలాంటి వాడిని ఇంకొన్ని చూశాను వంశీ. నేను డెబ్యూ డైరెక్టర్ తెలుసు మనందరికీ, కిరణ్ అబ్బవరం అని. నిజంగా ఒక డైరెక్టరు యాక్టర్కి నేను మధ్య సెట్ నుంచి వెళ్ళిపోయేవాడిని, నాకు కొంచెం మూడ్ స్వింగ్స్ ఎక్కువ ఉండే టైంలో. కానీ ఇది ఇలా కాదు, దీని స్థాయి ఇది కాదు, నువ్వు ఏది మిస్ అవుతున్నావు నీకు తెలియదు ప్రసాద్ అని చెప్పి ట్యూన్ చేసేవాడు. ఎవరైనా కెమెరా ముందున్న ఆర్టిస్ట్కి చాలా ఎనర్జీ ఇచ్చేవాడు వంశీ. నేను మళ్ళీ అలాంటి డైరెక్టర్ నేను కిరణ్ అబ్బవరం గారిలో చూశానండి. ఆయన సినిమా కూడా చేస్తున్నాను నేను, అవుతుంది, షూటింగ్ అవుతుంది. అండ్ థ్యాంక్ యూ మై కో ఆర్టిస్ట్ పద్దు, నాతో ఎక్కువసేపు లేకుండా సుబ్బుతో ఉన్నందుకు. అండ్ రమేష్ మన్యం గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. చాలా ఇన్నోసెంట్గా కనిపిస్తారు మీరు. చాలా బాగుంది ద ఫీలింగ్. నేను అక్కడ మేము కూర్చున్నప్పుడు నాకు తెలుసు, యూనో వంశీ గారు ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నారు, నిహారిక గారు ఇది నేషనల్ అవార్డ్ సినిమా అండి. అది దట్ వాజ్ నెవర్ మై డ్రీమ్. ఒక నేషనల్ అవార్డ్ సినిమా ప్రొడ్యూస్ చేయాలి అనేది నా డ్రీమ్లో ఎప్పుడు లేదు. బట్ ఇన్ I think 2023 బిఫోర్ ఆర్ రైట్ ఆఫ్టర్ కమిటీ రిలీజ్ అయిన వెంటనే అనుకుంటా, ఆర్ షూటింగ్ టైంలో నేను విజన్ బోర్డ్స్ చేసుకుంటూ ఉంటా. అది నా డ్రీమ్ కాదు, బట్ ఇట్స్ అ బారోడ్ డ్రీమ్ ఫ్రమ్ వంశీ. బట్ ఒక్కసారి వీళ్ళందరినీ కలిసిన తర్వాత, వీళ్ళతోటి ట్రావెల్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత అది నా డ్రీమ్ కూడా అయింది. ఇంత మంచి సినిమాకి, ఇంత ప్రాణం పెట్టి చేస్తున్న సినిమాకి ఐ వాంటెడ్ the best of accolades, which is nationally, which is the National Film Awards. So na vision board lo undindi 72nd National Film Award winner ani, and I am also very happy that my manifestation worked like this. వాళ్ళు ఎంత తిట్టుకున్నా కూడా అసలు ఐ డోంట్ కేర్ అని చెప్పి వాళ్ళని ఫుల్ ఈ మాస్టర్ టాస్క్ మాస్టర్ లాగా చేసింది అక్షయ్. యూ డిజర్వ్ ద బిగ్గెస్ట్ రౌండ్ ఆఫ్ అప్లాస్ అక్షయ్. ఎక్కడ ఎంత స్ట్రాంగ్ గా మీరు నుంచొని చేశారు ఇది. అండ్ ఆల్సో హీస్ వన్ ఆఫ్ అవర్ కుర్రోళ్ళు. అండ్ ఆల్సో వంశీ గారు ఇందాక చెప్పినట్టు, ద ఎంటైర్ మేకప్ టీమ్, అసలు రవి కుమార్
మేమందరం బాబీ అని పిలుస్తాం. అసలు బాబీకి నేషనల్ అవార్డ్ రావడం అనేది ఇట్ ఇస్ సో సో సచ్ అ హ్యాపీ మూమెంట్ ఫర్ మీ. ఎందుకంటే పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ లో బాబీ ప్లేస్ ఏంటి అని నాకు కాదు, పింక్ ఎలిఫెంట్ తెలిసిన వాళ్ళందరికీ తెలుసు. నేను నంబర్ 1 కాల్, రమేష్ గారు నంబర్ 2 అంటే బాబీ నంబర్ 3 కాల్. సో వెరీ 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 హ్యాపీ బాబీ, దిస్ ఇస్ మోస్ట్ డిజర్వింగ్. నీకు నేషనల్ అవార్డ్ మేకప్ కి ఇచ్చారు, ఎస్, బట్ ఇవ్వచ్చు అంటే మంచితనానికి లాయల్టీకి బాబీ నేను నీకు ఇస్తాను నేషనల్ అవార్డ్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇలాంటివి మనం ఏం చేసినా రామ్, వి జస్ట్ హ్యావ్ టు బి లక్కీ టు ఫైండ్ సచ్ పీపుల్. అండ్ యా, నాన్నకి రుద్రవీణకి 3 నేషనల్ అవార్డ్స్ వచ్చాయి రుద్రవీణ మూవీకి. ఆయన ఫస్ట్ మూవీ 36 years బ్యాక్. నేను పుట్టను కూడా పుట్టలేదు రుద్రవీణ మూవీకి. ఇలా నేను చెప్పినప్పుడు నేషనల్ అవార్డ్ వస్తుందేమో నాన్న కమిటీ కుర్రోళ్ళకి రావాలి అని చెప్పినప్పుడు కూడా నాకు ఎందుకు ముందే మాట్లాడడం అనిపించేది. అండ్ ఆల్సో నా ఫ్యామిలీ చూస్తున్నారు, ఐ మీన్ అందరు చూస్తారు కదా, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, ఎవ్రీవన్ దేర్ ఎంతో కొంత ఫ్యామిలీకి యాడ్ చేశారు ఫ్రమ్ వాళ్ళ కెరియర్స్ లో టు ద ఇండస్ట్రీకి యాడ్ చేశారు. ఫ్యామిలీలో ఉన్నందుకు ఆ స్టెప్ హోల్డ్ స్ట్రాంగ్ గా ఉంటుంది అనిపిస్తుంది. అది నాకు ఎప్పుడు అనిపిలా లాస్ట్ 10 years లో. అంటే ఉన్నాను కొనండల ఫ్యామిలీలో, మెగా ఫ్యామిలీలో, బీయింగ్ అ పార్ట్ ఆఫ్ సినిమా. Now I feel like I'm very very proud. Thank you Committee Kurollu, that I also feel like I'm deserving to be in the Mega family. Thank you. ఇలా మా టీం కూర్చొని ఎన్ని గంటలు మాట్లాడినా వాళ్ళ జర్నీ గురించి నేను వింటానే ఉంటాను. వాళ్ళది ఇప్పటికీ ఇది 10వ సారి 11వ సారి నేను వినేది. బట్ వాళ్ళ జర్నీ ఏదైతే ఉందో, అందరూ వేరే వేరే ఊళ్ళ నుంచి వచ్చారు. కొంతమంది హైదరాబాద్, కొంతమంది 1-2 సినిమాలు చేశారు, చాలా మందికి ఇది ఫస్ట్ మూవీ. నాకు ఆ ఫీలింగ్ని తెలుగులో ఏమంటారు తెలియదు, ఫుల్ఫిల్మెంట్, గుండె ఇట్లా సంపూర్ణమైన ఫీలింగ్ ఉంది నాకు. అంటే మన లైఫ్లో మనం ఏదైనా ఒక గొప్ప పని చేసినప్పుడు, లేకపోతే ఒక మంచి పని చేసినప్పుడు ఒక ఫుల్ఫిల్మెంట్ ఫీలింగ్ ఉంటుందో లేదో నాకు తెలియదు, నాకు ఇప్పటి వరకు లేదు. కానీ నా 32 years ఆఫ్ మై లైఫ్లో నా మోస్ట్ ఫుల్ఫిల్లింగ్ మూమెంట్ ఏదైనా ఉందంటే దట్ ఈస్ వెన్ ఐ డిసైడెడ్ టు మేక్ కమిటీ కుర్రాళ్ళు. ఐ న్యూ ఇట్. నాకు అది నేను వంశీ గారిని కూడా నేను అందుకే అడిగాను, సార్ ఎందుకు సార్ నమ్మాను నేను మిమ్మల్ని, ఏదో అంకిత్ చెప్పారని కాదు, నాకు ఏం తెలీదు, నాకు ఏదో 2 నెలల నుంచి ఒక మనిషిని కలవాలని వెయిట్ చేస్తున్నారు, సరే ఓకే కలుద్దాం, సరే రా వింటాను ఒకసారి అని చెప్పి అలా విన్నా నేను కమిటీ కుర్రాళ్ళు కదా. బట్ ఆఫ్టర్ దట్ డే దే వాజ్ నో లుకింగ్ బ్యాక్. ఇది నా సినిమా అంటే నా సినిమా, నేను ప్రాణం పెడతాను, దాన్ని ఎక్కడి వరకైనా తీసుకెళ్తాను అనుకున్నాను. అండ్ జస్ట్ వెరీ హ్యాపీ. అండ్ ఫస్ట్లీ నేను ఎప్పుడు చెప్పాను, ఒక మంచి సినిమా తీసిన తర్వాత, ఒక మంచి సినిమా వచ్చిందని ఆడియన్స్కి తెలియకపోతే ఎవరు థియేటర్స్కి రారు. అలా వచ్చేలాగా వాళ్ళకి మెంటల్ వచ్చేలాగా ప్రమోషన్స్ చేసాం మనం. 1 కాదు 2 సార్లు వి డిడ్ ద టూర్. ప్రతి చిన్న ఊరికి వెళ్ళి ఆడియన్స్కి చెప్పాం మేము, సినిమా బాగాలేకపోతే మన సినిమా ఎంత ప్రమోట్ చేసినా సినిమా హిట్ అవ్వదు, ఓకేనా. సో this film is, I feel like Committee Kurollu has the biggest heart. Andari blood, sweat, tears, fat అన్నీ ఉంది ఈ సినిమాలో. వాళ్ళ పేరెంట్స్, నేను అందరితోని మాట్లాడాను, మోస్ట్ ఆఫ్ ద పేరెంట్స్ నేను కలిసాను, నేను మాట్లాడాను. అది నా లైఫ్లో నేను ఫస్ట్ టైం అండి ఆ ఫీలింగ్ నాకు అలౌడ్. అరే ఏంటిది, ఐ మీన్ వాట్ డస్ దిస్ మీన్ అని కూడా నాకు తెలీదు. ఇఫ్ దిస్ ఇస్ వాట్ ఇట్ మీన్స్, ఈ ఫీలింగ్ నాకు ఒక మంచి సినిమా చేసిన ప్రతిసారి వస్తుంది అనుకుంటే, దెన్ ఐ డోంట్ థింక్ ఐల్ ఎవర్ లీవ్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. వంశన్న, భీమవరం నుంచి యాక్టర్ అవుదామని వచ్చాను. వచ్చిన తర్వాత అరే మన వల్ల అవ్వదురా అని అందరూ అంటానే ఉన్నారు. వాళ్ళందరికి ఇచ్చిన ఒకే ఒక్క ఆన్సర్, కమిటీ కుర్రోలు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి తప్ప మన వల్ల అవదని మాత్రం ఎవ్వడు అడగడు. నాకు ఇది చాలు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నా లైఫ్లో ఫస్ట్ సినిమా తెర మీద కనిపిస్తే చాలు అనుకున్న సినిమాని ఈ రేంజ్ ఇచ్చినందుకు ఆ దేవుడికి
మామూలు థ్యాంక్స్ కాదు, ఇంకా నేను ఇంకేం అడగలేను, చాలది. థ్యాంక్ యూ సో మచ్. మా సినిమాని ఇంత ఆదరించినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అంతే, నాకు మాటలు కూడా రావడం లేదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ నేనేం చేస్తున్నాను అని అడిగితే, వంశన్న ప్రెజెన్స్లో ఇంకొక సినిమా చేస్తున్నాను నేను. సో అది ప్రెజెంట్ నేను చేసే అప్డేటు. దానికి కూడా ఇలాగే మీరు అందరూ ఆదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి.